నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయంది అయింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సంజన అవుతుంది అనుకున్నారు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ వీక్ క్యాప్టెన్ సంజన కాబోతుంది. నిన్న లైవ్ మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే ఎపిసోడ్ అంతా కూడా కట్ చేసి వేసిరు కదా, దాన్ని ట్విస్ట్ కోసం అని చెప్పి నిన్న సంజన క్యాప్టెన్ అని చెప్పకుండా ఇవాళ ఎపిసోడ్లో సంజన క్యాప్టెన్ అని చెప్పి చెప్తారు. బట్ నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అంటే కొంతమంది లైవ్ చూసిన వాళ్ళకైతే ఎగ్జాక్ట్ అర్థమవుతుంది, బట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన క్యాప్టెన్ అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఫస్ట్ వీకే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆవిడ చేసిన రచ్చ వల్ల, ఆవిడ చేసిన గొడవల వల్ల, దొంగతనాల వల్ల ఫస్ట్ వీక్ ఇంటికి పంపించేస్తారని చెప్పని అనుకున్నారు. ఫస్ట్ 2 days చూస్తే కూడా ఎట్లా ఉందంటే 14 members కంటెస్టెంట్స్ ఒక సైడ్, సంజన ఒక సైడ్. 14 members చెప్పినా కూడా వాళ్ళందరినీ కూడా ఈమె ఎదురించి నిల్చుంది, ఫస్ట్ వీక్ క్యాప్టెన్ అయింది. సో నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ 4th ఎపిసోడ్ రివ్యూ మనం చేస్తున్నాం. మీకు ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లు కూడా నేను ప్లేలిస్ట్ చేసి కింద పెడుతున్నాను, ఒకసారి మీరు ప్రీవియస్ కూడా మన రివ్యూలు చూడండి. అండ్ ఈ 100 days కూడా నేను ఎవ్రీ ఎపిసోడ్ పైన లైవ్ చూసి అలాగే ఎపిసోడ్ చూసి నీట్ అండ్ క్లీన్గా రివ్యూ ఇస్తాను, చెక్ చేయండి. ఒకసారి మీరు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థం కాకపోతే మన రివ్యూ చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. అంటే ఎవరిది మిస్టేక్ ఉంది అని చెప్పి కూడా క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఈ నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేశారని కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో నిన్న మొత్తం ఎపిసోడ్ అంతా కూడా క్యాప్టెన్ ఎవరు అవుతారు, ఫస్ట్ వీక్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అని చెప్పి జరిగింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు సంజనకి బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్లో పిలిచి, నేను ఇంతవరకు అంటే ఈ 9 seasons జరిగినాయి కదా, 9 seasonsలో కూడా ఎవరికి ఈవెన్ పవర్ నీకు ఒకటి ఇస్తున్నా, 15 members కంటెస్టెంట్స్లో 5 membersని నువ్వు చూజ్ చేసుకోవాలి. ఆ 5 membersే ఈ వీక్లో క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ 5 membersకి అని చెప్తే ఫస్ట్ నేమ్గా సంజన నేమ్ తీసుకుంది. అండ్ తర్వాత ఇంకా మిగతా 4 membersవి హరీష్, ఇమాన్యుయల్, శ్రేష్ఠి, ఈ 5 members నేమ్స్ తీసుకుంది. అండ్ గేమ్ ఏంటంటే ఈ 5 membersకి కూడా టీంలో మిగతా 11 members ఉంటారు కదా, ఆ 11 members ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్కరు సపోర్ట్ చేయాలన్నట్టు ఈ 5 members కూడా. సో అట్లా సపోర్ట్ చేస్తే వీళ్ళ తరపున వాళ్ళు గేమ్ ఆడాలి. గేమ్ ఆడి ఆ 5 membersలో ఎవరైతే విన్ అవుతారో, టాస్క్ విన్ అయిన వాళ్ళు వాళ్ళ ఆపోజిట్ పర్సన్ క్యాప్టెన్ అవుతారన్నమాట. సో నిన్న దమ్ము శ్రీజ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. దమ్ము శ్రీజ అండ్ రన్నర్ అప్ వచ్చేసి నిన్న టాస్క్లో రాము. దమ్ము శ్రీజ చాలా జెన్యూన్గా ఆడింది, ఎందుకంటే మనకి ఈ సీజనే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కామనర్ వచ్చి సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తూ గేమ్ ఆడింది. అంటే సంజన క్యాప్టెన్ అవ్వాలంటే శ్రీజ జెన్యూన్గా ఫెయిర్ గేమ్ ఆడితేనే సంజన క్యాప్టెన్ అవుతుంది. సో ఎక్కడ కూడా చీట్ చేయకుండా, ఎక్కడ కూడా ఒక మాట కూడా నేను ఆడను అని చెప్పకుండా ఫెయిర్గా గేమ్ ఆడి సంజనకు సపోర్ట్ చేసింది. లాస్ట్ వరకు నించొని, అది ఎంత కష్టం అంటే అసలు చాలా కష్టం. మనకు చూస్తే ఏదో ఏముందులే నించుంటాం అని అనిపిస్తాయి కదా, జనరల్గా రాడ్స్ పైన అట్లా నిల్చోవాలంటే చాలా కష్టమైంది. సో చాలామంది ఇమాన్యుయల్ టీం వాళ్ళు, భరణి, అలాగే రాము, ప్రియా, శ్రీజ వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు. బట్ ఏంటంటే లాస్ట్ వరకు ప్రియా కూడా తన క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ టీం నుండి కూడా వీళ్ళందరూ అనుకున్నారు. బట్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే, సెలబ్రిటీస్ ఏమో క్యాప్టెన్ మన టీంలోనే ఉండాలని సెలబ్రిటీస్ అనుకున్నారు, కామనర్స్ ఏమో క్యాప్టెన్ మన టీంలో ఉండాలనుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సంజనని క్యాప్టెన్ చేసి నిన్నటి ఎపిసోడ్లో మీకు లైవ్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత వీళ్ళందరూ కూడా ఆ రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క రాడ్ తీయాలని చెప్పినప్పుడు అందరు తీస్తూ ఉన్నారు. బట్ శ్రీజ రాడ్స్ ఒక్కరు కూడా ముట్టుకోలేదు. ఆవిడ లాస్ట్ వరకు నించుంది. అబ్బాయిలకే చాలా ఇబ్బంది అవుతుంది ఆ ప్లేస్లో, ఎందుకంటే మీరు రాముని చూస్తే అతను చాలా పెయిన్తో అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తున్నాడు. ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆయన నించున్నంతసేపు ఆ కాళ్ళు నొప్పిలేస్తున్నాయని, చేయిలు నొప్పిలేస్తున్నాయని చెప్పి చాలాసేపు కూడా అరుస్తున్నాడు. అలాంటిది శ్రీజ చాలాసేపు నించొని ఆవిడ కంటెస్టెంట్ని గెలిపించారు. సో ఫైనల్గా అయితే నిన్న సంజనని క్యాప్టెన్ చేశారన్నమాట. అంటే ఇవాళ అనౌన్స్ చేస్తారు, బిగ్ బాస్ ఇవాళ అనౌన్స్ చేస్తారు. ఈ ఫస్ట్ వీక్ క్యాప్టెన్ వచ్చేసి సంజన అవుతుందని చెప్తారు. బట్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే సంజనాని అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ని వీళ్ళిద్దరిని మాత్రం పక్కా 5 weeks వరకు అసలు బిగ్ బాస్ హౌస్ నుండి పంపరు వీళ్ళని. ఎందుకంటే ఈ కంటెంట్ ఏదైతే ఉంటుంది కదా, ఈ జనాలు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ చూస్తారు, ఎందుకంటే గొడవలు చేసే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ మనం సంజన గురించి మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే సుమన్ శెట్టి స్మోక్ చేస్తూ ఉంటారు. నాకు
ఇవాళ బిగ్ బాస్ ఓన్లీ 5 సిగరెట్సే ఇచ్చాడని చెప్పి సుమన్ శెట్టి చెప్తాడు. బట్ ఈ సంజన సుమన్ శెట్టి సిగరెట్స్ దాపెట్టి కూడా కెమెరా దగ్గరికి వచ్చి చెప్పింది, బిగ్ బాస్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, నేను సుమన్ శెట్టి సిగరెట్స్ దాపెడుతున్నా అని చెప్పి దాపెట్టింది. ఎవరు అడిగినా కూడా ఇవ్వలేదు. సో తను చెప్పింది, నాకు తెలుసు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలుసు, నేను ఆ సిగరెట్స్ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి చెప్పింది. సుమన్ శెట్టి చాలా టైమ్స్ వచ్చి అడిగాడు, అండ్ ఇమాన్యుయల్ కూడా అడిగాడు, పాపం ఇవ్వండి, అతను ఆ మనిషికి సిగరెట్స్ లేకపోతే అతను ఉండలేడు, ఇవ్వండి అంటే లేదు నేను తీయలేదు అని చెప్తూ వచ్చింది. అండ్ ఫస్ట్ చూసినంత వరకు కూడా కొంతమందికి ఎట్లా అనిపించింది అంటే, ఈమెంటి ఇట్లా చేస్తుంది, చిల్లర అన్ని దొంగతనాలు చేస్తుంది, గుడ్లు దొంగతనాలు చేస్తుంది, సిగరెట్స్ దొంగతనాలు చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆమె చేసేది ఆమె వేలో చూస్తే మాత్రం పక్కా అది కరెక్ట్గా చేస్తుంది ఆమె. ఒకవేళ ఆమెది కరెక్ట్ అవ్వకపోతే బిగ్ బాసే పిలిచి ఆమెని ఈ యొక్క ఎవ్వరికి ఇంత 9 సీజన్లో ఇవ్వని పవర్ ఈమెకి ఇచ్చేవాడు కాదు. అండ్ ఈరోజు ఆమె క్యాప్టెన్గా నిల్చునేది కాదు. సో ఇదన్నమాట మొత్తం నిన్నటి ఎపిసోడ్ పైన. మరిన్ని ముందు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.